తండ్రి కుమార్తెల బంధాన్ని వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమంలో అసభ్యకర వ్యాఖ్యలకు పాల్పడిన ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి సహించేది లేదన్న ఆమె నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తామని ఉద్ఘాటించారు. సోషల్ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని, నిందితులకు కఠిన శిక్షణ పడేలా చేస్తామని మంత్రి తెలిపారు. పోలీసులు ఇప్పటికే కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారన్నారు మంత్రి సీతక్క. తండ్రి కుమార్తె మధ్య అనుబంధం, అనురాగాల్ని కొన్ని మృగాలు అసభ్యంగా వక్రీకరించడం దారుణమని వ్యాఖ్యానించారు సీతక్క. కొందరు వారి అసభ్యకరమైన ఆలోచనను తండ్రి కుమార్తెకు అంటగట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు మంత్రి. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, చవకహాస్యం కోసం కుటుంబ సంబంధాలను అపహాస్యం చేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగపరుస్తున్న అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట పడేలా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇదే అంశంపై ఇప్పటికే హీరో సాయి తేజ్ పెట్టిన పోస్ట్ విషయం తెలిసిందే. నియంత్రించలేనంతగా సామాజిక మాధ్యమాలు క్రూరంగా, భయంకరంగా మారిపోయాయని ఆయన అన్నారు. మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని తల్లిదండ్రులు అందరికీ విజ్ఞప్తి చేశారు. పిల్లల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలని కోరారు. ఈ పోస్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల భద్రత తమ గవర్నమెంట్ లక్ష్యాల్లో ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్. మరోవైపు నటుడు మంచు మనోజ్ సైతం తాజాగా ఇదే అంశంపై స్పందించారు. చిన్నపిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్ చేసేవారు సమాజానికి ప్రమాదమని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందిస్తూ పిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఓ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చారు మంచు మనోజ్.